నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, తిరుపతిలో మొన్న రాత్రి టికెట్స్ కౌంటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సో టికెట్ కౌంటర్ జరిగిన తొక్కిసలాటలో భాగంగా అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. సో, దాని గురించి కూడా ఎన్నో కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అది కాంట్రవర్సీగా మారింది ఇప్పుడు. సో, కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నట్టు, కొంతమందిని వదిలేసినట్టుగా వినిపిస్తూ ఉంది. దానికి మీరు ఏమంటారు సార్? 100% వాస్తవం అది. అంటే ఇప్పుడు వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో వివాదం జరిగింది. వివాదం జరిగినప్పుడు మీరు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? ఈఓ గారి మీద, జేఈఓ గారి మీద, టీటీడీ చైర్మన్ మీద, ఎస్పీ మీద, డిఎస్పీ మీద, కింద ఉన్న జేఈఓ మీద. జేఈఓ అంటే జాయింట్ కలెక్టర్ అడిషనల్ సిఓ సంథింగ్ అనమాట. సో ఆ వ్యవహారాలు చూసే వాళ్ళ మీద తీసుకోవాలి. లెక్క ప్రకారం తిరుపతిలో ఈ సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న వాళ్ళ మీద, టీటీడీ సంబంధించిన వాళ్ళ మీద తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు డిఎస్పీ మీద, ఇంకొక ఆఫీసర్ మీద తీసుకున్నారు చర్యలు. వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఎస్పీ గారిని బదిలీ చేశారు. అదే సమయంలో మీరు ఎస్పీ గారిని బదిలీ చేసినప్పుడు మీరు ఈఓ గారిని ఎందుకు స్పేర్ చేశారు? ఈఓ శ్యామలరావు గారు దానికి బాధ్యత కాదా? బాధ్యులు గారా? టీటీడీ చైర్మన్ బాధ్యులు కారా? జేఈఓ వెంకన్న చౌదరి బాధ్యులు కాదా? వీళ్ళందరూ బాధ్యులే కదా. మీరు ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఆయన మీద మీరు చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా అదే కోవకు వస్తారు కదా. ఆ స్థాయి అధికారులే కదా వీళ్ళు. మళ్ళీ వీళ్ళ మీద మాత్రం మీరు ప్రేమ చూపించి కేవలం ఎస్పీ గారిని మాత్రమే బదిలీ చేస్తే ఒక రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి కదా. ఈ అంశాన్ని ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈఓ గారు బాధ్యత తీసుకోవాలి, జేఈఓ గారు వెంకన్న చౌదరి గారు బాధ్యత తీసుకోవాలి, బిఆర్ నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, వీళ్ళందరి బాధ్యతలు ఉన్నాయి ఇందులో, అందరి తప్పిదం ఉన్నది ఇందులో అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మీరు కేవలం ఒక ఎస్పీని మాత్రమే బాధ్యుని ఎలా చేస్తారు? కింది స్థాయి డిఎస్పీని మీరు సస్పెండ్ చేశారు. ఓకే, ఆయన ప్రత్యక్షంగా ఆయన నిర్లక్ష్యం ఉందని చెప్పేసి మీరు సస్పెండ్ చేశారు. ఓకే, దానికి అంగీకరించాల్సిందే. ఎస్పీని కూడా బదిలీ చేశారు. సరే, ఓకే, ఎస్పీ స్థాయిలో మీరు చర్యలు తీసుకుంటున్నారన్నప్పుడు అదే స్థాయిలో ఉన్న ఈఓ గారిని ఎందుకు మీరు స్పేర్ చేశారు? జేఈఓ వెంకన్న చౌదరిని ఎందుకు మీరు స్పేర్ చేశారు? ఇది మీకు సంబంధించి మీకు దగ్గర వాళ్ళని మీరు ఈ రకంగా చర్యలు తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైన కాంట్రవర్సీ వచ్చింది. దానికి నేనైతే ఏకీభవిస్తున్నా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు అలా చేసి ఉండాల్సింది కాదు. ఇంకొక అంశాన్ని మీకు ప్రస్తావిస్తా. ఎస్పీ గారు ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఎస్పీ గారిని గతంలో ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల ఆవల ఉన్న ఎస్పీ సుబ్బరాయుడు నిన్ను వదలను అని ఆయన కామెంట్ చేశాడు, హెచ్చరిక జారీ చేశాడు. అలాంటి అధికారికి మీరు ఇచ్చిన బహుమానమా ఇది? సరే, నేను చర్యలు తీసుకోవడాన్ని నేను 6 ప్రాణాలు పోయినాయి కాబట్టి నేను ఎస్పీ మీద కూడా చర్య తీసుకుంటానంటే సరే, బహుశా మీరు అంత తీవ్రంగా తీసుకున్నారు, ఎస్పీ మీద చర్య తీసుకోవాలనుకుంటున్నారంటే మరి జేఈఓ ఈఓని ఎందుకు వదిలేసినట్టు అని ప్రశ్న ఎదురవుతుంది. వాళ్ళని అట్లానే ఉంచి ఎస్పీ మీద చర్య తీసుకోవడం తప్పు కాదా అని వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడి ప్రభుత్వం కోసం ఒక గట్టిగా పోరాడిన ఒక ఎస్పీ సుబ్బరాయుడు గారిని మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏం సంకేతం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఆనందించే సంకేతం ఇచ్చారు కదా మీరు. అంటే పొలిటికల్గా కొన్ని ఉంటాయి. ఆ పొలిటికల్గా ఎస్పీ ఒక తప్పు జరిగినందుకు క్షేత్రస్థాయి అధికారులు మీరు పనిష్ చేశారు. ఎస్పీ గారి విషయంకి వచ్చేటప్పటికి ఇవాళ ఎస్పీ గారి ట్రాక్ రికార్డు చూడాలి. గతంలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్గా కూడా పనిచేశారు మీ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర. అలాంటి ఆయన క్యాలిబరు, ఆయన కెపాసిటీ మీకు తెలుసు. తెలంగాణ నుంచి ఏరుకోరు తెచ్చుకున్నారు. ఇవాళ కూడా ఆయన ప్రతిపక్షం అక్రమార్కుల్లో వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తా ఉన్నాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసరు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎంత భయకంపితులను వాళ్ళు చేశాడంటే వాళ్ళని చివరికి నువ్వు సప్త సముద్రాల వెనుకున్న నిన్ను శిక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించేంత వరకు ఆయన అంత కసిగా పనిచేశాడు ఆయన. అలాంటి అధికారిని మీరు మోరల్స్ దెబ్బతీయడం కదా. ఇవాళ ఇంకొకళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పొలిటికల్ వ్యతిరేకంగా చెప్పట్లేదండి. తిరుపతిలో
గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. చెవిరెడ్డి అండ్ కో, ఉమ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, అక్కడ గంజాయి వనంలా మార్చేశారు. ఉమ్, దాని మీద ఉక్కుపాదం మోపాడు. ఎర్రచందనం తిరుపతి నుంచి ఆ అడవులు, శేషాచలం అడవుల నుంచి వెళుతుంది, అక్కడ ఉక్కుపాదం మోపాడు. మోపడం వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వైసీపీ క్యాడర్ అంతా కూడా. ఓకే. ఉక్కిరి బిక్కిరి వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు ఈయన ఎస్పీ. ఇలాంటి ఎస్పీని మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇది ఖచ్చితంగా వివక్షాపూరితమైనది. డెఫినెట్గా చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. డెఫినెట్గా మీరు ఈవో మధ్య ఈవోని ఎందుకు మీరు స్పేర్ చేశారు అంటున్నారు. అలాగే ఈయన ఏమంటారు, బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన ఏం చెప్పారండి? గంటలో దర్శనం చేయిస్తా, 2 గంటల్లో దర్శనం చేయిస్తా, ఈ వేచి ఉండడం ఏంటి, ఇలాంటి మాటలని మాట్లాడారు కదా ఆయన. అలాంటి మాటలని మాట్లాడినప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి కదా. ఇంప్లిమెంటేషన్లో తీసుకురాకపోగా తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం ఏంటండి? చాలా దుర్మార్గమైన వ్యవహారం ఇది. మరి ఏం చేస్తున్నట్టు ఈవో, ఏం చేస్తున్నట్టు బిఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నట్టు? అంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ది కదా సార్, లేదా అదర్వైజ్ ఇది కూడా ఆన్లైన్లోకి ఏమన్నా మారిస్తే అలా ఏమన్నా బెనిఫిట్ అయ్యేదేమో కాదంటారు. అదేనండి, చర్యలు తీసుకోవాలి కదండి, వాళ్ళిద్దరిలో సమన్వయం ఉండాలి కదండి, చర్యలు తీసుకోవాలి కదా. ఇలాంటి తొక్కిసలాట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అండి? సో సార్, ఇక్కడ ఇది మొత్తం చూసిన తర్వాత లైక్ కొంతమంది అనేది ఏంటి అంటే కనుక ఈవోకి అండ్ టీటీడీ చైర్మన్కి కూడా మనస్పర్ధలు ఏవో ఉన్నాయి అని అనేసి వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే కొంతమంది అనుకోవడం కాదు, సహజంగా కొంతమంది అనుకోవడం నేను విన్నా. కానీ సాక్షాత్ ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలు రాశారు, వాళ్ళిద్దరి మధ్య నిన్న ముఖ్యమంత్రి మధ్యన వాళ్ళిద్దరు వాగుదలాటకు దిగారని, నువ్వని ఏకపక్షంగా ఒక ఏకవాక్యంతో సంబోధించుకున్నారని, గౌరవం కూడా లేకుండా మీరు అనేది కూడా కాకుండా నువ్వు అనే విధంగా మాట్లాడుకున్నారని ఆంధ్రజ్యోతి పత్రికలను రాశారు. సో ఇందులో ఇద్దరి మధ్య సమన్వయం లేదు. చంద్రబాబు నాయుడు గారు వారించారు, ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేశారు, ఇద్దరిని ఒక రకంగా మందలించారని చెప్తున్నారు, పత్రికలు రాసిందే. అంటే డెఫినెట్గా లోపల ఉన్న అధికారులు అందించిన సమాచారం ప్రకారమే వాళ్ళ పత్రికల్లో కూడా రాశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, సయోధ్య లేదని. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారంట, నేను చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేయట్లేదా, మరి మీ ఇద్దరు ఎందుకు పనిచేయరు అని చెప్పేసి అన్నారట. సో మీ వ్యక్తిగతమైన స్వలాభం కోసం, మీ యొక్క యుగోల కోసం ఇవాళ 6 చావుకు కారణమయ్యారని అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళిద్దరూ సో ఇవాళ ఇద్దరు చర్చించుకోవాలి. ఇదేమన్నా కొత్తనా అండి? కొన్ని దశాబ్దాలుగా బ్రహ్మాండంగా దర్శనాలు జరుగుతాయి. తిరుమలలో ఎప్పుడు ఇలాంటి తొక్కిసలాటలు జరగలేదు. అనేక దేవాలయాల్లో తొక్కిసలాటలు జరిగితే తిరుమలను చూసి ఆదర్శంగా తీసుకుంటారా బాబు, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు తిరుమలలో అని మనం మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని క్షేత్రాల్లో తొక్కిసలాట జరిగిపోయి కొంతమంది పదుల సంఖ్యలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, లేవని కాదు, కానీ తిరుమలలో జరగలేదు ఇట్లా. సో ఇలాంటి వాటికి కొంచెం బుర్ర ఏమన్నా ఉన్నదా? ఈ రకంగా గొర్రెల్ని, పందుల్ని మీరు తోలేసి ఆ పార్కుకి తాళం వేసేస్తే, ఒక్కసారికి వదిలితే జనం ఎట్లా వస్తారు? తెలుసు కదా. ఇదేమన్నా కొత్తనా? ప్రతిసారి వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి, ప్రతిరోజు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వస్తుంది. వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? ప్లానింగ్ ఉండదా? టీటీడీ చైర్మన్ గారు మీటింగులకి రారా? ఆయన వీళ్ళు పిలవరా? వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటే చివరికి ఎక్కడికి దారి తీస్తుందో చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని తెలుసు, అన్నీ తెలుసు, వీళ్ళు సక్రమంగా పనిచేయలేదని తెలుసు, మీటింగులు పెట్టలేదని తెలుసు. అసలు బాధ్యులు ఎవరు? ఈవో గారు బాధ్యులు. ఈవో గారు, టీటీడీ చైర్మన్ గారు ఏమంటారు? నన్ను మీటింగులు పిలవట్లేదండి, నాకు కనీసం ఏం చెప్పట్లేదు అంటాడు. నువ్వు నాకు చెప్తున్నావా అని ఆయన అంటున్నా అంట తిరిగి. నువ్వు ప్రెస్తో మాట్లాడేటప్పుడు కనీసం నా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా, నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతున్నావు. ఒక సమన్వయ లోపం ఎంతకు దారి తీసిందంటే ఒక 6 ప్రాణాలు పోవడానికి దారి తీసింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మరి ఈఓని జేఈఓని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు? ఎందుకు బదిలీ చేయలేదు మీరు? ఆ ఈఓ పాత్రని ఎప్పుడైతే లడ్డూలకు సంబంధించి కూడా నాకెందుకు ఈఓ పాత్ర అంత కరెక్ట్గా అనిపించలేదు. లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా భిన్నమైన వాదనలు కొంత వినిపించినాయి ఆయన దగ్గర నుంచి కూడా. అదే ఒక ఆయుధంగా మలుచుకుంది ప్రతిపక్షం కూడా. సో ఇవాళ మీరు ఈవో అసమర్థత అని ఎందుకు అనుకోవట్లేదు? డెఫినెట్గా ఇది ఇద్దరు
టీటీడీ చైర్మన్ ఈవోల మధ్య ఉన్న యుగో క్లాషెస్ వల్ల, సమన్వయ లోపం వల్ల సరైన మీటింగులు కండక్ట్ చేసుకోలేదు, సరిగా ప్లానింగ్ చేసుకోలేదు, దానివల్ల జరిగిన పర్యవసానంగా దీన్ని భావించవచ్చు. రైట్. కానీ చర్యలు మాత్రం ఒకళ్ళనే తీసుకున్నారు, కొందరిని వదిలేశారు. మీరు తీసుకున్న చర్యలు తీసుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని గడగడలాడించిన వాడు. ఓకే. అతని మీద మీరు చర్యలు తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎగెనిస్ట్గా మనం పనిచేస్తే మనల్ని ప్రభుత్వం బ్యాకప్ మనకి వెన్నుతట్టి మనకు అండగా ఉండదు అని ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకు పని చేస్తాడు, ఎవడు పని చేస్తాడండి అధికారి? ఇంకా ఎందుకు రిస్క్ తీసుకుంటారండి? ఆ రోజు ఒక అధికారి ఎంపీడీఓ మీద చెయ్యేస్తే వాడు ఎవడైతే చెయ్యేశాడు సుదర్శన్ రెడ్డి అనే వాడి మీద కొట్టుకుంటా తీసుకుపోయాడు. ఓకే. ప్రతిబంధ సినిమాలో చిరంజీవి గారు ఎట్లయితే వెళ్ళండి కొట్టుకుంటూ తీసుకెళ్తాడో అట్లా కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు. సినిమా సన్నివేశం గుర్తొచ్చింది. అంత డేర్ చేసిన అధికారిని మీరు బదిలీ చేశారనుకోండి, ఏమనిపిస్తుందండి ఎవరికైనా? మనకెందుకు వచ్చిందా ఈ గోలంతా అనుకోరు? రిస్క్ చేశాడు అతను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు నింపిన ధైర్యం అతనిలో. అలాంటి అధికారులను మనం కాపాడుకోవాల్సింది పోయి బదిలీ చేస్తే ఏం సంకేతం ఇస్తాము? ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. తప్పు జరిగింది, మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే అతని మీద బదిలీ వేటి నుంచి మినహాయిస్తారా? ఏదో ఒకటి చేసి ప్రజలకు సరైన సంకేతం ఇవ్వాలి మీరు. రైట్. థ్యాంక్ యూ సార్.